సరే 3 రాజధానులు వద్దనుకున్నారు, మీరు అనుకున్న రాజధాని దగ్గర ఈ ఫెసిలిటీస్ యాడ్ అవుతాయని మావిగన్ చెబుతున్నారు అనేది నా భావన. కానీ ఆయన లాస్ట్లో ఏం చెప్పారంటే ఇంత చెప్పి, అంటే అమరావతికి నేను అనుకూలము, అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకం, పీడిత రైతుల పక్షాన మాట్లాడతాము అని చెబుతూ లాస్ట్ ఏమన్నారు అంటే అమరావతి వర్సెస్ మావిగన్ అన్నారు. నెక్స్ట్ టైం అయినా కొంచెం క్లారిటీగా అమరావతిని యాడ్ చేసుకుని, అంటే ఆల్రెడీ జరిగిన డెవలప్మెంట్, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయిన వాటిని వాడుకుంటూ అమరావతి సహా మావిగన, అంటే అమరావతి వర్సెస్ అమరావతి ప్లస్ మావిగన్ అనే స్టాండా అనేది ఇంకొకసారి ఇంకా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. సార్ దుర్గశ్రీరామ్ గారు, ఇన్ఫాక్ట్ ఒకసారి మనం నవీ రాయపూర్ ఆ నయా రాయపూర్ అక్కడికి వెళ్దాం. 51 ఎకరాల్లో వాళ్ళు అక్కడ విధానసభ కట్టారండి. అండ్ సోలార్ బేస్డ్ ఒక పెద్ద బిల్డింగ్ కూడా కట్టారు. వాళ్ళ మొత్తం ఎంటైర్ వాళ్ళ ప్రాజెక్టు ఆ రోజు రాజధాని నిర్మాణానికి ఆ రోజుల్లో 10,000 కోట్లు. ఎక్కడ ఇలాంటి సమస్యలు రాలా, ఈ రియల్ ఎస్టేట్ గొడవలని, లేకపోతే దందాలని, దళారులని, కమిషన్లు నొక్కేశారని మరి అక్కడ రాలా. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ కొత్త రాష్ట్రాలు కొత్తగా అప్పట్లో ఏర్పడిన రాష్ట్రాలు డెహ్రాడూన్, అక్కడ ఏమి ఇబ్బంది రాలా. ఈ మిగిలిన చోట్ల ఛత్తీస్గఢ్ చూసాం, ఛత్తీస్గఢ్ ఇప్పుడే మాట్లాడాం. ఈ 4-5 రాష్ట్రాల్లో రాంది ఇక్కడే ఎందుకు వస్తుందండి? ఎందుకు వై ఇంత ఫోకస్డ్గా? ఇప్పుడు ఇందాక ఒక ప్రైవేట్ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు హైదరాబాద్లో కట్టినా లేదా కడుతున్నా ఒక మెగా ఇన్ఫ్రా కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గేటెడ్ కమ్యూనిటీకి స్క్వేర్ ఫీట్కి ఎంత అండి? 10,000 రూపాయలు వాళ్ళు, మ్యాక్సిమం 10,000 విత్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్. ఇక్కడ 20,000 ఎందుకు అనేది ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తి జనాలకు అర్థమయ్యేలా విడమర్చి చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అది వదిలేసి మావిగన్ వర్సెస్ అమరావతి అంటే జనాలకి అర్థమయ్యే పాయింట్ ఎత్తుకోవాలి కదా. మనకు తెలిసిన విజ్ఞానాన్ని జనానికి పంచుతామంటే జనం దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. ఏమంటారు? నయారాయపూర్ మీరు వెళ్ళారో లేదో తెలియదు, నేను వెళ్ళాను. నయారాయపూర్ నేను చూసి వచ్చాను. అక్కడ ఉన్న 4 బిల్డింగ్ తప్ప ఇంకెక్కడ ఏమాత్రం డెవలప్మెంట్ ఉండదు. మొత్తం ఖాళీ పర్రలంతా, ఎవరు వెళ్ళి అక్కడ ఉండరు. అందరూ మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు. సో ఇప్పుడు కూడా అలా ఈ రాజధాని చేస్తే కనుక ఈ రాజధాని కూడా ప్రాబ్లమే, ఖచ్చితంగా ప్రాబ్లమే. అందుకనే ఇక్కడ ఇందాక నేను అమరావతి గురించి మాట్లాడే లోపు మన మిత్రులకు ఇచ్చారు, ఓకే ఫైన్. నేను అందుకనే పోలవరం దగ్గర ఆగా, పోలవరం దగ్గర విమర్శించారు. అదే ఇప్పుడు ఇంద్రనీల్ గారు ఏదైతే చెప్పారో అమరావతి గురించి, ఆ సమస్యలన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అవన్నీ వాటన్నిటిని అడ్రస్ చేయలేదు రేపు పొద్దున ఈ ప్రభుత్వం. నేను చెప్పేది ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇంద్రనీల్ గారు చెప్పిన ఏ ఒక్క సమస్యని రేపు అడ్రస్ చేయలేదు, దానికి సమాధానం చెప్పలేదు. అట్ ది సేమ్ టైం ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే కనుక రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు. మొత్తం డబ్బులని తీసుకెళ్ళి అమరావతిలో పోతానంటే రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం పర్థం లేకుండా రోజుకో మాట రోజుకో చేస్తున్నారు. సో క్రెడిబిలిటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బతింటుంది. అయినా అసలు చర్చ అంతా కూడా రాజధాని చుట్టూ జరుగుతుంటే మిగతా రాష్ట్రం అంతా ఏమవ్వాలండి? మేము అందుకనే చెప్తున్నప్పుడు అసలు మీరు కొట్టుకుంటూ ఉండండి, మీ కూటమిను మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అక్కడే కొట్టుకుంటూ ఉండండి, అమరావతి అని మాజాని కొట్టుకుంటూ ఉండండి. మేము జయాంధ్ర అంటాం, అందుకనే జయాంధ్ర మూమెంట్ తీసుకొస్తాం. మేము జయాంధ్ర పేరుతోటి ఒక 3వ ప్రత్యామ్నాయం తీసుకొస్తాం. ఉత్తరాంధ్ర ఏం తప్పు చేసిందండి? ఉత్తరాంధ్రకి ఇదే ఇప్పుడు బీజేపీలో ఉన్న ఇంతకు ముందు అధ్యక్షుడిగా పనిచేసిన సోమవీర్రాజు గారు ఆ ఉత్తరాంధ్ర అంతా కూడా అక్కడ పర్యటన చేసి అక్కడ ఉన్న వాటికి 3,000 నుంచి అప్పట్లో 3,500 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ డెవలప్మెంట్ చేయమని చెప్పారు. ఇప్పుడు ఆయన ఇక్కడ అందులో ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన. దాని గురించి భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాట్లాడదు. ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ గురించి ఈ రోజు ఎవరూ మాట్లాడడం మానేశారు. ఆ రోజు అక్కడ ఉత్తరాంధ్ర మేధావులతో మీటింగులు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరాంధ్ర అద్భుతంగా డెవలప్ చేసేస్తాం, ఇక్కడ వచ్చేస్తుంది, ఇంకేముంది క్యాపిటల్ అని చెప్పి. ఈ రోజు ఆయన ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతూ రాయలసీమ మేధావులు అని చెప్పి రాయలసీమ తిరుపతిలో మీటింగ్ పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రాయలసీమ గురించి ఎవరు మాట్లాడరు ఏంటి? ఎంతసేపు అమరావతి మావిగన్ అంటే మిగతా రాష్ట్రాలు ఏమైపోవాలి? అసలు చర్చ చేయరా అసలు? కనీసం మీరు అభివృద్ధి చేస్తారో లేదో తర్వాత విషయం, మీరు అసలు చర్చ చేయరా రాష్ట్రం గురించి? ఏపీ అంటే అమరావతి పోలవరం ఎవడండి చెప్పింది? బుద్ధి లేనాడు. కాకపోతే రాష్ట్రం అంతా మిగతా రాష్ట్రాన్ని పక్క తీసి పడేశారా? ఇంకెందుకు మరి ఆ 2 పెట్టుకోండి. మీరు రాష్ట్రం అంటే మిగతా రాష్ట్రాన్ని వేరే రాష్ట్రాన్ని తీసుకోవాలని రేపు పొద్దున ఉద్యమాలు మొదలైతే ఏం చేస్తారు మీరు? తెలంగాణ లాగా ఇక్కడ కూడా వస్తే ఏం చేస్తారు మీరు? అమరావతి అంటే అమరావతి, పోలవరం అంటే ఏపీ అంటే అమరావతి పోలవరం ఏంటండి? ఉత్తరాంధ్రలో ఉన్న ఊళ్ళు కావా? రాయలసీమలో ఉన్న ఊళ్ళు కావా?
ఏంటి రోజు ఈ చర్చ? పైగా రోజు ఏది ప్రాక్టికాలిటీ లేని చర్చ ఇది? అమరావతిలో ప్రాక్టికాలిటీ లేని చర్చ. వేల కోట్లు ఖర్చు పెడతారు. అసలు ఆ రోడ్లు అసలు రేట్లు ఏంటో అసలు ఎవరికి అర్థం కాదు. ఓ రోడ్డు వేయడానికి అంత రేట్లు ఏంటండి? అడిగితేనేమో ఇది ఏమన్నా అంటే ఏదో ఐకానిక్ రోడ్లు, ఐకానిక్ బిల్డింగ్లు. ఐకానిక్ అన్న మాటన అద్దాలకి 2,500 కోట్లు ఖర్చు పెడతారా? కేవలం అద్దాలకి, బిల్డింగ్లకి అద్దాలు పెట్టడానికి 2,500 కోట్లు ఖర్చు పెడతారా? మీరు చెప్పింది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? అసలు మేము క్యాపిటల్ అనేది కొత్తగా ఏంటి క్యాపిటల్ అంటే ఏంటో 4 బిల్డింగ్లు చెప్పారు. ఆ 4 బిల్డింగ్లు కట్టేసి మిగతాదంతా కూడా మీరు డెవలప్మెంట్, సహజంగా జరిగే డెవలప్మెంట్ మీరు వదిలేయకుండా మీరు చేస్తున్న పనులు ఏంటి? ఈ ఐకానిక్ బిల్డింగ్లు ఎవడని అడిగారు? అసలు మీరు కట్టుతున్న బిల్డింగ్ ఏంటి? మీరు గతంలో మీరు ఇడ్లీ ప్లేటే కదా మీరు చేస్తున్నది. అసలు ఆ ఇడ్లీ ప్లేట్ బిల్డింగ్ కోసం మీరు వాళ్ళకి ప్లాన్ ఇచ్చిన వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టారు? గతంలో ఇవన్నీ చర్చ జరిగినాయి. ప్రజలందరూ మర్చిపోయారు అనుకుంటున్నారేమో కూటమిలో. కానీ ఆ ఇడ్లీ ప్లేట్కి ఆ పైన కాడ కోసమే బోర్డంత ఖర్చు అవుతుంది. ఇడ్లీ ప్లేట్ ఏమో మనం వాడుకునేది, ఆ పైన కాడ అసలు వాడేదే కాదు. దానికి కూడా అద్దాలు, దానికి డబ్బులు. ఏంటి నాన్ సెన్స్ అసలు? కాబట్టి ఏంటంటే మీరు ఇష్టారాజ్యంగా ఖర్చు పెడతాను, ఐకానిక్ పేరుతోటి ఇష్టారాజ్యంగా ప్రజల డబ్బులు ఖర్చు పెడతానంటే ఎవరు ఒప్పుకోరు. ఇదంతా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్చాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు తీర్చరు, జగన్మోహన్ రెడ్డి గారు తీర్చరు. ఇదంతా కూడా బద్దెని పడిపోతుంది. ఇప్పుడే అప్పులు రాష్ట్రం అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడుకుంటూ ఇప్పుడు ఇంకా అద్దాల కోసం 2,500 కోట్లు ఖర్చు పెడతానంటారు. మీరు మెడికల్ కాలేజీలు ఖర్చు పెట్టండి అంటే 6,000 కోట్లు మెడికల్ కాలేజీకి డబ్బులు లేవు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి మీరు అద్దాల కోసం 2,500 కోట్లు ఖర్చు పెడతారా? ఆ 2,500 కోట్లు ఖర్చు పెడితే 2 కాలేజీలు వచ్చేస్తాయి కదా. మెడికల్ కాలేజీలు కట్టలేని మీరు రాజధాని కట్టేస్తారా? 1,00,000 కోట్లు పెట్టి 6,000 కోట్లు పెట్టి కట్టలేని వాళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మీరు రాజధాని కట్టేస్తారా? ఎవరైనా నమ్మే విషయాలనే ఇవన్నీ? మీకున్న టైం ఎంత? 3 సంవత్సరాలు. మీకు ఇచ్చిన 3 సంవత్సరాలు మీరు ఏం చేస్తారో చెప్పండి అంటే ఎప్పుడో 2047 గురించి మాట్లాడతారు. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయండి అంటారు. అప్పుడు దాకా ఖర్చు పెడతానే ఉంటారు. ఈ సింగపూర్ వద్దురా బాబు అని చెప్పి మొన్న అందరూ చీకొడితే 2019లో ఈ సింగపూర్ కన్సాక్ష్యాలు ఇవన్నీ వద్దురా బాబు అని చీకొడితే మళ్ళీ రోజు వెళ్ళి సింగపూర్ లో కూర్చుంటారు తండ్రి కొడుకు. మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చు కదా సార్. మీ అభ్యంతరం నాకు అర్థం కాలేదు. సింగపూర్ లో మంచిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని మనం ఆహ్వానించవచ్చు కదా. ఆహ్వానించండి. మీరు ఏది ఆహ్వానించే గతంలో ఏం చేశారు? మనం పెట్టేదేమో వాళ్ళు పెట్టేదేమో అసలు ఏ డబ్బులు లేకుండా మొత్తం అంతా మనం ఖర్చు పెట్టి లాభాలన్నీ ఆలోచించేలాగా ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. అప్పుడు అందుకు కదా జనాలు తీసుకొట్టింది. ఇప్పుడు మళ్ళీ అలాగే చేసి మీరు డబ్బులేమో మేము సెల్ఫ్ సస్టైన్ రాజధాని అని చెప్పి ఓ పక్కన మీరు ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు ఖర్చు పెడుతూ అప్పులు కాకుండా మళ్ళీ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ట్యాక్సుల నుంచి కూడా మీరు ఎందుకు ఖర్చు పెడతారు? మీరు 5 పైసలు ఖర్చు పెట్టకండి. ఖర్చు పెట్టకుండా సెల్ఫ్ సస్టైన్ రాజధాని కట్టి చూపించారు. శ్రీరామ్ గారు ఒక నిమిషం పక్కన మీరు ఆ ఇమేజ్ చూడండి. ఒక అద్భుతమైన రాజధానికి సంబంధించి కీలకమైన ఘట్టం అక్కడ ఆవిష్కృతం కాబోతున్న సమయంలో మీరు ఇలా వాటిని నీరసపరిచే వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సంబంధించి చెప్పండి. అదే ఇడ్లీ ప్లేట్ అనేది, అదే ఇడ్లీ ప్లేట్. ఆ పైన కాడ, ఆ కాడకి ఏం పనండి? కాడతోటి మనకి ఏమైనా పనుందా అసలు? రాజధానికి అమరావతి తోటి మనకి ఆ కాడతోటి పనుందా? దానికి మీరు అద్దాలు పెడతారా? ఎంత ఎత్తు, అది ఎంత ఎత్తు పెట్టారు? లేదంటే దాని మొత్తం శాటిలైట్ మనకి దాంట్లో తీసుకెళ్ళిపోండి, అంతరిక్షంలోకి తీసుకెళ్ళిపోండి. ఆ కాడని ఎంత దూరం కట్టగలుగుతారో మనం ప్రపంచం ఒక రికార్డు చేద్దాం దాన్ని. ఆ కాడని ఏంటి అసలు? ఏం అర్థం లేని ఖర్చు అనేది ఇదే. ఆ కాడతోటి ఏమన్నా ఉపయోగం ఉందా? ఇడ్లీ ప్లేట్ కోసం అని చెప్పి మీరు 1,000 కోట్లు ఖర్చు పెడతానంటే చూస్తూ ఊరుకోవడానికి రాష్ట్ర ప్రజలకు ఇచ్చేవాళ్ళ? ఇదే అడిగేది. అది కూడా సెంటిమెంట్ తోటి ఇడ్లీ ప్లేట్ ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు? జనాలు మర్చిపోయారా? గతంలో ఇచ్చిన వాళ్ళు డైమండ్ షేప్ లో అద్భుతమైన ఒక ప్లాన్ ఇచ్చారు. మొత్తం రాష్ట్ర ప్రజలు అందరూ దేనికి మీరు ఓటు అంటే అందరూ కూడా డైమండ్ షేప్ లో ఉన్న దానికి ఓట్లు వేశారు. కానీ ఆ డైమండ్ అనేది అప్పట్లో వచ్చిన వార్తలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన జాతకం ప్రకారం డైమండ్ సెట్ కాదు కాబట్టి ఇడ్లీ ప్లేట్ సెలెక్ట్ చేశారు అనేది అప్పట్లో వచ్చిన వార్తలు. వాస్తవాలు ఏంటనేది వాళ్ళు చెప్పాలి. కానీ ఖర్చు పెట్టాలా? ఆ కాడ కోసం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఒక మెడికల్ కాలేజ్ వస్తుందండి. ఎందుకు ఖర్చు పెట్టాలి? అందుకే అంటున్నా జయ్యాంధ్ర. మీరు జయ్యాంధ్ర అంటేనే మీకు ఓట్లు. ఎంతసేపు అమరావతి మారుతుంటానని చెప్పి మొత్తం రాష్ట్రాన్ని అంతా మొత్తం వదిలేసి గాలికి వదిలేసి మొత్తం రాష్ట్రం అంతా జయాంధ్ర మూవ్మెంట్ ఎవరు తీసుకొస్తున్నారు సార్? ఇప్పుడు ఒకప్పుడు జయాంధ్ర మూవ్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు రిటైర్ అయిపోయారు ఆల్మోస్ట్ చాలా మంది.
మళ్ళీ అటువంటి అలాగే అటువంటి మూమెంట్ మీరు ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది అనుకుంటున్నారా మీరు? జై ఆంధ్ర మూమెంట్ అలాగే తెలంగాణ గురించి కూడా ఎలాగే అనుకున్నారు. తెలంగాణలో గతంలో 1969 లో ఒక మూమెంట్ వచ్చింది, ఇంకా అది అయిపోయింది. ఆ చెన్నారెడ్డి పోవడం తోటి అది అయిపోయింది అనుకున్నారు. తర్వాత కేసీఆర్ వచ్చాడు, రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా సరే అన్యాయం జరిగితే, ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ రిఫ్లెక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు కూడా ఈ రెండు పార్టీలు అధికార పక్షం ప్రతిపక్షం కేవలం అమరావతి చుట్టూతోనే మా రాజకీయం చేస్తామంటే మిగతా రాష్ట్రం ఏం అన్యాయం అయిపోవాలని మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేకపోతే ప్రజలు నిర్ణయిస్తారు. జై ఆంధ్రానా జై అమరావతి, జై ఆంధ్రానా జై అమరావతి, జై ఆంధ్రానా జై మావిగన, ఇది తెలుసుకోండి మీరు. ఒకసారి